ఈరోజు మనం అందరూ ఎంతగానో ఇష్టపడే రైస్తో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి శనగపప్పు వేసి స్మాల్ సైజ్ ఎండుమిర్చి, కాజు, అలానే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుని జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అలాగే పెద్ద టీ స్పూను కొబ్బరి పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూను పెప్పర్ పౌడర్ కూడా వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ను కూడా వేసి తర్వాత క్యారెట్ తురుమును కూడా వేసి నెక్స్ట్ పెరుగును కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి. అలానే మనం పింక్ సాల్ట్ కూడా వేసుకుని బాగా ఒకసారి కలిదిప్పుకోవాలి. దీంట్లో ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అంతే, మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోయే రైస్తో దద్దోజనం రెడీ. సర్వ్ చేసేటప్పుడు ద్రాక్ష, దానిమ్మ గింజలతో అలంకరించుకుని ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది.